వెల్కమ్ టు తెలుగు సోల్ఫుల్ ఫ్రెండ్. అందరికీ నమస్కారం. ఈరోజు మనం వినబోయే కథ మన చిన్నతనంలో విన్నప్పటికీ అందులోని లోతైన భావాన్ని మన జీవితానికి అన్వయం చేసుకునే అనుభవం మనకు అప్పుడు లేదు. ఇది ఒక గాడిద కథ కాదు. ఇది మన జీవితాలతో బాగా ముడిపడి ఉన్న కథ. అనగనగా ఒక చిన్న ఊరు. ఆ ఊర్లో ఒక చాకలివాడు ఉండేవాడు. అతనికి 2 జంతువులు ఉండేవి. ఒకటి కుక్క, మరొకటి గాడిద. గాడిద ప్రతిరోజు చాకలి మూటలను మోసేది. బరువు ఎక్కువైనా, ఎండలో అయినా ఏమీ అనకుండా తన పని తాను శ్రద్ధగా చేసేది. కుక్క మాత్రం ఇంటికి కాపలా కాసేది. యజమాని ఎక్కడికి వెళ్ళినా అతని వెంట ఉండేది. ఇద్దరూ యజమానికి సేవ చేస్తున్న వాళ్ళే. కానీ వారి బాధ్యతలు వేరు. ఒకరోజు రాత్రి ఇంట్లో అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. అలాంటి సమయంలో ఒక దొంగ చాకలివాడి ఇంట్లోకి నిశ్శబ్దంగా ప్రవేశించాడు. అది గమనించింది ఎవరో తెలుసా? గాడిద. అప్పుడు గాడిద ఆశ్చర్యంగా కుక్క వైపు చూసింది. నువ్వు దొంగను చూసి కూడా ఎందుకు మొరగలేదు? మన యజమానిని ఎందుకు నిద్రలేపడానికి ప్రయత్నించడం లేదు? అని అడిగింది. అప్పుడు కుక్క చాలా నిర్లక్ష్యంగా ఇలా సమాధానం ఇచ్చింది. మన యజమాని మనల్ని అస్సలు పట్టించుకోడు. గత కొన్ని రోజులుగా మనకి సరిగ్గా తిండి కూడా పెట్టడం లేదు. అలాంటప్పుడు నేనెందుకు పట్టించుకోవాలి? సహాయం ఎందుకు చేయాలి? అని అంది. ఈ మాటలు విన్న గాడిద చాలా బాధపడింది. గాడిద తన మనసులో ఇలా అనుకుంది. ఇది మనం అలకపట్టే సమయం కాదు. ఇది మన యజమానికి సహాయం చేసే సమయం అనుకొని ఆలోచించకుండా తన పని కాదని తెలిసినా కూడా గాడిద గట్టిగా కూత పెట్టడం మొదలుపెట్టింది. ఆ శబ్దానికి ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా నిద్రలేచారు. దొంగ ఆ అరుపుని విని భయపడి అక్కడి నుంచి పారిపోయాడు. కానీ ఇక్కడే కథ మలుపు తిరిగింది. చాకలివాడు బయటకు వచ్చి చూస్తే ఎవరూ కనిపించలేదు. దొంగ పారిపోయాడన్న విషయం తెలియదు. తన నిద్ర చెడిపోయిందన్న కోపంతో గాడిదను బాగా కొట్టాడు. ఆ గాడిద ఏ తప్పు చేయలేదు. కేవలం నిజాయితీగా యజమానికి సహాయం చేయాలని అనుకుంది. కానీ ఫలితం శిక్ష. అప్పుడు గాడిదకి ఒక విషయం అర్థమైంది. ఎవరి పని వాళ్ళే చేయాలి. తన పని కాకపోయినా చేసినప్పుడు ఇలా అన్యాయం జరుగుతుంది. ఈ కథలో గాడిద చాలా నిజాయితీగా తన యజమానికి సహాయం చేయాలని అరిచింది. కానీ యజమాని గాడిద నుండి కష్టపడి పనిచేసే తత్వాన్ని మాత్రమే ఆశించాడు. తను ఆశించని హెచ్చరిక చేసే గుణాన్ని అర్థం చేసుకోలేకపోయాడు. ఇదే మన సమాజం కూడా. ఈ సమాజం మన నుంచి ఏం కోరుకుంటుందో మనం అదే చేయాలి. అదే చేయగలిగాం మాత్రమే అని అనుకుంటూ ఉంటుంది. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఎప్పుడూ మన కర్తవ్యాన్ని మాత్రమే. మన పని కాకపోయినా చుట్టూ ఉన్న పనుల్లో కలుగజేసుకుంటే ఎంత మంచి పని చేసినా, తప్పు లేకపోయినా శిక్ష అనుభవించవలసి వస్తుంది. ఈ కథ మనకు చెప్పేది ఒక్కటే. మంచి చేయాలి కానీ మన పరిధిలోనే. కర్తవ్యం తెలుసుకోవాలి. హద్దులు కూడా తెలుసుకోవాలి. ఈ కథ మీ మనసుకి ఖచ్చితంగా నచ్చిందని మేము అనుకుంటున్నాం. ఈ కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. నచ్చితే ఈ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోండి. ఇలాంటి మంచి నీతి కథల కోసం తెలుగు సోల్‌ఫుల్ ఫ్రెండ్స్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.